ఒక వాక్యం కోపంతో ఉన్న హృదయాన్ని ఎలా శాంతపరచగలదు? ఎందుకంటే ఇదొక కాపరి వాగ్దానం. కీర్తన్ 23 వచనం 1, సామ్ 23 వర్స్ 1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ వాగ్దానం వినండి. దేవుడు చూస్తాడు, అందిస్తాడు మరియు మార్గనిర్దేశం చేస్తాడు. కాని జాగ్రత్తగా వినండి, ఒక కాపరి తన గొర్రెలను తన్ను అనుసరించమని పిలుస్తాడు, దారి తప్పిపోవడానికి కాదు. మీ జీవితం దారి తప్పిపోతుంటే ఇది మీరు పశ్చాత్తాపడటానికి ఒక ఆహ్వానం. యేసు నుండి మిమ్మల్ని దూరం చేసే వాటి నుండి దూరంగా ఉండండి మరియు ఈ రోజు ఆయనను అనుసరించండి. పశ్చాత్తాపం శిక్ష కాదు, ఇది ఆయన సంరక్షణలో భద్రతకు తిరిగి రావడం. మరియు అవును, అందరికీ ఒక శాశ్వత తీర్పు వస్తుంది. కాని ఒక కాపరి మూల్యం చెల్లించారు, తద్వారా మీరు ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. గర్వాన్ని వదిలేయండి, భయాన్ని వదిలేయండి మరియు అప్పుడే మీ హృదయాన్ని ఆయన ముందు ఉంచండి. మీకు ప్రార్థనలో లేదా ఆ అడుగు వేయడంలో సహాయం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము. యెహోవా నీ కాపరి. కీర్తన్ 23 వచనం 1. ఆ వాగ్దానంలో విశ్రాంతి తీసుకోండి. ఈ రోజు క్రీస్తు వద్దకు తిరిగి రండి. సందేశం పంపండి, కాల్ చేయండి లేదా చర్చకి రండి. మేము మీతో ప్రార్థిస్తాము.